భారత మాతకు జై. భారతదేశంలో ప్రజలకు, మన తెలుగు ప్రజలకు నమస్తే. ఈరోజు నేను ఇప్పుడే బయటికి పోయొచ్చాను. కొంచెం చేయి ప్రాబ్లం ఉంటే ఇది మన కేరళ వాళ్ళ మసాజ్ సెంటర్ పోయొచ్చాను. రాగానే ఒక వీడియో చూశాను. ఒక తండ్రిని ఒక కొడుకు కొడుతున్నాను, ఎందుకంటే ఆస్తులు నా పేరు మీద చేయమని. అతని పిల్లలకు మనం చేసే పుణ్యము, మన పిల్లలు మంచిగా ఉండాలి అని చిన్నప్పటి ఎత్తుకొని మనకి అంత స్నానాలు చేసి అని పెద్ద ప్రయోగాలు చేసి చదివించి మంచిగా అతను మంచిగా ఉండాలి, నా కొడుకు పెద్ద ఎత్తున ఎదగాలి, పెద్దోడు కావాలి అని మనం సత్యనారాయణల CEO ఉన్నాడు కదా, మన తెలుగు అతనే అమెరికాలో పోయి అలా ప్రపంచంలో అత్యున్నతమంత స్థానంలో ఉన్నాడు. అటువంటి చూడండి, మన ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి, అలా తండ్రిని ఎలా కొడుతున్నాడు చూడండి. అంటే మనం ఎటుపోతున్నాం, ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు పిట్టలు అది రెక్కలు రాగానే ఎగిరిపోతుంది, మళ్ళీ దాని తల్లి కూడా అది పిల్లలకు, దాని తల్లికి చేతగానప్పుడు మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి అన్నం పెడుతుంది. అది చూడండి, ఒక పక్షులల్లో ఒక జంతువులలో ఉన్న మానవత్వం మన దానిలో లేదు అని ఇప్పుడు ఆ వీడియో చూస్తే మీరు చూస్తారు. అతను ఫాదరు కొడుకు చనిపోయేదాకా గుద్దిండు, అతను హాస్పిటల్ తీసుకుపోయి చనిపోయాడు కావచ్చు బహుశా. అది మీ పెద్ద చూడండి, అది ఒక అతను మన పాట దాన్ని వాడుకుంటూ అది చూపెడుతుండు మన ఎట్లా ఉంది, మన మానవ జన్మ ఎలా ఉన్నది. అందుకే మీరు ఏదైనా సంపాదించుకుంటే వాళ్ళను చదివించి అంతవరకే చూసుకోండి. ఆస్తులు వాళ్ళ పిల్లల పేరు మీద చేయకపోయింది, ఎందుకంటే ఆ చేసిన తెల్లారి ఇక నేను ఉరిపెట్టి చంపుతాడు, వాళ్ళు అలా కొడుతున్నాడు చూడండి. తండ్రిని ఎలా శిక్షిస్తున్నాడో చూడండి మీరు, ఎందుకంటే ఇటువంటి దారుణం జరుగుతూ ఉంటే మనం అసలు తట్టుకోలేము. చాలామంది ఆత్మహత్యలు చంపుతున్నాం, తల్లి బండలు ఎత్తే చంపుతా ఉన్నారు, అది కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ మీకు ఎందుకంటే ఒకసారి మీరు ఆ వీడియో పెడతా చూడండి ఎలా ఉందో. నాకు చాలా బాధగా అయితేనే నేను ఇది యూట్యూబ్లో పెడుతున్నా. ఒక 10,000 మంది అన్న ఆ పిల్లలు తల్లి కొడుకులు మారుతారు. ఎందుకు మా తండ్రిని మంచిగా చూసుకోకుండా పర్లేదు, కొట్టుడు ఎందుకని అట్లా నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా దీన్ని బాగా ఆలోచించుకొని అది చూడండి. సార్ ఒకసారి నేను చూపెడతాను మీకు. ఈ జనరేషన్లు దేవుళ్ళకు ముక్త పుణ్యం ఉంటుంది. బీదలకు దానం చేస్తే వాడు మనం చచ్చిపోయినప్పుడు కూడా వచ్చి ఆడ ఎక్కువసేపు ఏడ్చిపోతాడు. వచ్చిన వాళ్ళకు గోవులకు అన్నం పెట్టండి, గోవులకు గడ్డి వేయండి, అది ఒక పుణ్యం ఉంటుంది. మీ ఇంటి ముందు కుక్కకు వచ్చిన అన్నం మిగిలితే అన్నం వేయండి, పడేయకండి, ఇటువంటివి చూసుకోండి, అదొక పుణ్యం ఉంటుంది. మనం ఇప్పుడు కాళ్ళు లెక్కలు మంచుకున్నప్పుడే చనిపోవాలని ఉంటుంది నాకు అందరికీ. ఒకసారి ఈ వీడియో మొత్తం అది చూసినాక నాకు మీరు అది చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. జై గోమాత, జై శ్రీరామ్.